Hi friends, this is Manikanta Prasanna Kumar and welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL and I have 4 years experience in teaching quantitative aptitude. As per the schedule, today is June 27th. సో ఆల్రెడీ మనం నిన్న ఏం చెప్పుకున్నాం, సైక్లిక్ కోఆర్డినేటర్స్ చెప్పేసాం. ఈరోజు మనం ఏం చెప్దాం అనుకున్నాం, టాంజెన్షియల్ కోఆర్డినేటర్స్. ఓకే, నిన్న మనం సైక్లిక్ కోఆర్డినేటర్స్ సంబంధించిన కాన్సెప్ట్ అలానే ప్రాబ్లమ్స్ కూడా చెప్పాం. ఈరోజు మనం టాంజెన్షియల్ కోఆర్డినేటర్స్ అనేవి చెప్పుకుంటాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఇట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎస్ఎస్సి, దట్ ఈస్ టాంజెన్షియల్ కోఆర్డినేటర్స్. ఓకే, సో ఈరోజు అసలు మనం బేసిక్గా క్లాస్లో డిస్కస్ చేసేవి ఏంటి అంటే, ఓకే, వాట్ ఈస్ ఏ టాంజెన్షియల్ కోఆర్డినేటర్ అండ్ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ టాంజెన్షియల్ కోఆర్డినేటర్ అండ్ వాట్ ఈస్ బైసెంట్రిక్ కోఆర్డినేటర్, అనదర్ టైప్ ఆఫ్ కోఆర్డినేటర్. ఓకే, బైసెంట్రిక్ కోఆర్డినేటర్ అండ్ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ బైసెంట్రిక్ కోఆర్డినేటర్. ఓకే, ఇవి మనం ఈ రోజు వీడియోలో మొత్తం డిస్కస్ చేస్తాం. అండ్ రిగార్డింగ్ ప్రాబ్లమ్స్, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఈరోజు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, లెట్స్ స్టార్ట్ అవే వీడియో. దట్ ఈస్ వాట్ ఈస్ ఏ టాంజెన్షియల్ కోఆర్డినేటర్. దీన్ని తెలుగులో ఏమంటారు అనేది నాకు తెలియదు, అందుకే మీకు నేను అక్కడ ప్రొజెక్ట్ చేయలేదు. దట్స్ ఇట్. ఓకే, మీకు ఏమైనా తెలిస్తే ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ డోంట్ నో ద తెలుగు మీనింగ్ ఆఫ్ టాంజెన్షియల్ కోఆర్డినేటర్, but I'll define what is tangential coordinator with diagram. Okay, this is tangential coordinator. అంటే ఏంటి, ఇక్కడ పేరులోనే మీకు కనబడుతుంది కదమ్మా, టాంజెంట్. ఎస్ ఆర్ నో, టాంజెంట్. సో వాట్ ఈస్ టాంజెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ టాంజెంట్ అంటే తెలియాలి. సో టాంజెన్షియల్ కోఆర్డినేటర్లే మీకు రేపు పొద్దున ఎగ్జామ్లో ఏమని చెప్తాడంటే, క్వాడ్రిలేటరల్ సర్కంస్క్రైబ్డ్ అబౌట్ ఏ సర్కిల్ అంటాడు. Circumscribed about a circle అంటే సర్కిల్ ఈజ్ టచింగ్ ఆల్ ద సైడ్స్ ఆఫ్ ది క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటర్లో ఉన్న అన్ని సైడ్స్ కూడా టచ్ అవుతూ ఒక సర్కిల్ కనుక లోపల ఉంటే ఆ క్వాడ్రిలేటర్ మనం ఏమంటాం, టాంజెన్షియల్ క్వాడ్రిలేటర్ అంటాం. సో ఫస్ట్ మనం ఇక్కడ టాంజెంట్ అని కనిపిస్తుంది కదా, అసలు ఆ టాంజెంట్ అంటే ఏంటో చూద్దాం. దాని నుంచి ఈ పేరు మీకు ఎందుకు వచ్చింది అనేది ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఓకే, నిన్న మనం సైక్లిక్ కోఆర్డినేటర్ చెప్పేటప్పుడు సర్కిల్స్లో ఎలా అయితే కొన్ని ప్రాపర్టీస్ చెప్పుకున్నామో, అలానే సర్కిల్స్లో మనకి కొన్ని టాంజెంట్స్ అనేవి ఉంటాయి. ఆ టాంజెంట్ అంటే ఏంటో తెలుసుకొని దానికి సంబంధించిన బేసిక్ ప్రాపర్టీస్ కూడా చెప్పుకుందాం. నేను ఈ టాంజెంట్కి సంబంధించిన బేసిక్ ప్రాపర్టీస్ అనేవి ఇప్పుడు మీకు ప్రూఫ్ ఏం చెప్పను, కానీ టాంజెంట్స్ అనే కాన్సెప్ట్ చెప్తాను కదా సర్కిల్స్లో, అప్పుడు మాత్రం మీకు విత్ ప్రూఫ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే, సపోజ్ ఏ సర్కిల్, ఇట్ ఈస్ ఎ సర్కిల్ విత్ సెంటర్ ఓ. టాంజెంట్ అంటే ఏంటంటే ఈ సర్కిల్ మీద పాయింట్ కాకుండా ఒక బయట ఎక్కడి నుంచి ఒక పాయింట్ నుంచి కనుక మనం డ్రా చేసినప్పుడు, ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్ కనుక మనం ఒక లైన్ టచ్ అయ్యేటట్టు డ్రా చేసాం అనుకోండి, ఆ లైన్ మనకి సర్కిల్కి ఒక పాయింట్ దగ్గరే టచ్ అయితే దాన్ని మనం ఏమంటాం అంటే టాంజెంట్ అని పిలుస్తాం. ఓకేనా, suppose it is A and it is B, then PA and PB are the tangents drawn from the external points P, and these are said to be and B are called as point of contact of the circle. అంటే టాంజెంట్ సర్కిల్ అక్కడ మీట్ అయ్యాయి అని అర్థం. ఓకే, సో అలానే మనకి ఇక్కడ చూడండి బ్లాక్ లైన్ ఒకటి కనబడుతుంది కదా. సో ఇప్పుడు మనకి టాంజెంట్ అనేది ఏం చెప్తున్నాడు, ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాలి, కానీ బ్లాక్ లైన్ అనేది మనకి 2 పాయింట్ల దగ్గర ఇంటర్సెక్ట్ అయింది, అవునా కదా. సో ఇలా మనకి ఒక లైన్ ఎప్పుడైనా పక్క బయట పాయింట్ నుంచి డ్రా చేసినప్పుడు సర్కిల్స్కి 2 పాయింట్స్ దగ్గర కనుక ఇంటర్సెక్ట్ అయితే దాన్ని మనం సీకెంట్ అని పిలుస్తాం. దీన్ని ఏం పిలుస్తాం, టాంజెంట్, అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ సీకెంట్. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ సీకెంట్ అనే మనం ఇప్పుడు చెప్పండి, ఓన్లీ సర్కిల్స్లోనే చెప్పుకుంటాం. బట్ ఇక్కడ మన ఫస్ట్ బేసిక్ ప్రాపర్టీ ఏంటంటే, ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసే టాంజెంట్స్, 2 టాంజెంట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. దట్ ఈస్ ఫస్ట్ ప్రాపర్టీ. వాట్ ఈస్ దట్? PA ఈజ్ ఈక్వల్ టు PB. దట్ ఈస్ ద బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ద టాంజెంట్. ఎందుకు అవి ఈక్వల్గా ఉంటాయని నేను తర్వాత చెప్తాను. ఎక్కడ చెప్తాను? సర్కిల్స్లో విత్ ప్రూఫ్స్ చెప్తాను, డోంట్ వరీ. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఇది P, ఇది ఇందాక మనం చెప్పుకున్నాం కదా PA అండ్ PB, అండ్ ఇట్ ఈస్ O సెంటర్.
ఇప్పుడు నేను ఈ టాంజెంట్స్తో పాటుగా నేను పి నుంచి ఓకి సెంటర్కి జాయిన్ చేసిన ఒక లైన్ ఉందనుకోండి పిఓ. ఆ లైన్ సిగ్మెంట్ ఏం చేస్తుందంటే ఈ యాంగిల్ పి మొత్తాన్ని కూడాను 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. దట్ ఈస్ సెకండ్ ప్రాపర్టీ. That means the line PO becomes the angular bisector of angle APB. దాన్ని నేను ఏం చెప్పొచ్చు, యాంగిల్ APO is equal to యాంగిల్ BPO. ఈ రెండు కూడా ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. ఇది ఇంకొక ప్రాపర్టీ. ఈ 2 ప్రాపర్టీస్ కూడా మనం అక్కడ చెప్పుకుందాం. ప్రస్తుతానికి మాత్రం ఈ రెండు కూడా గుర్తుంచుకోండి. ఓకేనా? సో వీటిని బేస్ చేసుకొని మనం టాంజెన్షియల్ క్వాడ్రిలేటరల్ని కొంచెం ప్రాపర్టీస్ అనేవి చెప్పుకుందాం. ఇప్పుడు మీకు అర్థమైందా, టాంజెంట్ అంటే ఏంటి, సర్కిల్ని ఒక దగ్గరే టచ్ అవ్వాలి, అవునా? ఇప్పుడు చూడండి, నా అబ్జర్వ్ దిస్ ప్రాపర్టీస్. ఫస్ట్ ప్రాపర్టీ చెప్పుకుందాం. సో దీని టాంజెన్షియల్ క్వాడ్రిలేటర్ ఎందుకు అంటున్నాము, సైడ్స్ అనేవి సర్కిల్కి ఓన్లీ ఒక్క పాయింట్ దగ్గరే ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి దీన్ని మనం టాంజెన్షియల్ క్వాడ్రిలేటరల్గా పిలుస్తాం. అంటే సైడ్స్ ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ బికమ్స్ ది tangent to the circles, అది ఓకేనా? తర్వాత మీకు టాంజెంట్స్ లో ఇంకొక ప్రాపర్టీ చెప్పాలి. అదేంటి అంటే టాంజెంట్ ఈజ్ ఆల్వేస్ పెర్పెండిక్యులర్ టు ది రేడియస్. ఫర్ సపోజ్ R అనుకోండి, యాంగిల్ బిట్వీన్ టాంజెంట్ అండ్ రేడియస్ ఈజ్ ఆల్వేస్ 90 degrees. ఇది ఒక ప్రాపర్టీ, ఇది కూడా తెలియాలి మీకు. PA ఈజ్ ఆల్వేస్ పెర్పెండిక్యులర్ టు రేడియస్. ఓకే, అలానే PB కూడా ఏమవుతుంది, పెర్పెండిక్యులర్ ఉంటుంది. ఓకేనా? ఎస్, ఫస్ట్ మనం ప్రాపర్టీ చెప్పుకుందాం దేంట్లోని, టాంజెన్షియల్ క్వాడ్రిలేటరల్స్లో. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ప్రాపర్టీ నేను చెప్పేది ఏంటి అంటే సైడ్స్కి సంబంధించి. ఇన్ ఏ టాంజెన్షియల్ క్వాడ్రిలేటరల్ సమ్ ఆఫ్ ది ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ. సమ్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ అంటే AB plus CD is equal to other pair of opposite sides, that is BC plus AD. This is the property. అంటే నేను ఏం చెప్పొచ్చు, ABCD అనేవి కనుక సైడ్స్ ఆఫ్ ది టాంజెన్షియల్ క్వాడ్రిలేటరల్ అయితే A plus C is equal to B plus D అని చెప్పొచ్చు. That's it. This is the first property on the sides of the tangential quadrilateral. దీన్ని మనం ప్రూఫ్ చెప్పుకుందాం. ప్రూఫ్ ఇంపార్టెంట్, ఓకేనా? రేపొద్దున ఈ ప్రూఫ్లో ఉన్న ఒక్కొక్క స్టెప్ని ఒక్కొక్క క్వశ్చన్లో మీకు అడగచ్చు. ఓకే, లెట్స్ సీ. ప్రూఫ్ చూడండి. ఇది సపోజ్ సెంటర్ O అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉన్నాయి కదమ్మా, అవన్నీ కూడా మనం డైరెక్ట్గా పాయింట్స్ రాసుకుందాం. ఇది P అని, ఇది Q అని, ఇది R అని, ఇది S అని. ఇప్పుడు A అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఈ సర్కిల్కి నేను టాంజెంట్స్ డ్రా చేశాను, AS అండ్ AP. కాబట్టి ఆ రెండు ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇది X అయితే ఇది కూడా ఎంతమ్మా, X. నెక్స్ట్ B అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి నేను టాంజెంట్స్ డ్రా చేశాను, BP, BQ. సో దీస్ టూ ఆర్ ఈక్వల్. కాబట్టి ఇది Y అయితే ఇది కూడా Y అవుతుంది. అలానే ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. Yes, because it is an external point and these two are tangents. So if it is Z, then it is also Z. అలానే ఇది ఎక్స్టర్నల్ పాయింట్, ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఇది A అయితే ఇది కూడా A. Now tell me what is the value of AB plus CD. AB plus CD ఎంతో చెప్పండి. AB అంటే టోటల్ X plus Y. Yes, CD ఎంతమ్మా, A plus Z. అంతేనా కదా? ఎస్. ఇప్పుడు చూడండి, నేను Y plus Z ప్లేస్లో నేను ఏం రాయొచ్చు, BC రాయొచ్చు. అండ్ X plus Aలో ఏం రాయొచ్చు, నేను AD రాయొచ్చు. ఎస్, అంటే AB plus CD is equal to BC plus AD. Sum of the opposite sides in the tangential quadrilateral are equal. Okay na? Clear all of you? Any doubt? Okay. So now I'll go to the next property, second property in tangential quadrilateral. ఏంటి అంటే సపోజ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఇస్ O
ఈ సెంటర్ నుంచి నేను ప్రతి వెర్టెక్స్కి కూడా ఏం జాయిన్ చేశాను, వెర్టెక్స్కి లైన్స్ అనేవి డ్రా చేశాను. అంటే ఓఏ, ఓబి అండ్ ఓసి అండ్ ఓడి. ఓకేనా? అప్పుడు ఈ సెంటర్ దగ్గర కొన్ని యాంగిల్స్ అనేవి మనకు వస్తాయి. అవునా? ఇలా 4 యాంగిల్స్ వస్తాయి. సపోజ్ ఇది θ1 అనుకుందాం, ఇది θ2 అనుకుందాం, ఇది θ3 అనుకుందాం, ఇది θ4 అనుకుందాం. ఓకే, సెంటర్ ఏంటది? ఓ. సెంటర్ ఇస్ ఓ. 4 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి కదా. సో నౌ ద ప్రాపర్టీ ఈస్ sum of opposite angles are equal. θ1 plus θ3 and θ2 plus θ4 are equal and both are equal to 180 degrees. అర్థమవుతుందా? θ1 ప్లస్ ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ ఏమంటే θ1 θ3 ఆపోజిట్, ఇలా ఒకటికొకటి ఆపోజిట్, θ2 θ4 ఆపోజిట్. సో ఆ రెండు ఆపోజిట్, పేర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ యొక్క ఎడిషన్ అనేది 180కి ఈక్వల్గా ఉంటాయి. రెండు కూడా ఈక్వల్, θ1 θ3 θ2 θ4. ఇప్పుడు అది ప్రూఫ్ చెప్తాను, డోంట్ వరీ. దాని నుంచి నేను ఇంకొక విషయం చెప్పొచ్చు, డిఫరెన్స్ అన్నమాట. చూడండి, θ1 ప్లస్ θ3 180, వెరీ గుడ్. θ2 ప్లస్ θ4 కూడా ఎంతమా? 180. ఈ రెండు ఇప్పుడు సబ్స్ట్రాక్ట్ చేయండి. 180 180 క్యాన్సిల్. సో θ1 మైనస్ θ2 ఈజ్ ఈక్వల్ టు θ4 మైనస్ θ3. అవునా కాదా? θ1 మైనస్ θ2 అంటే θ1 లోంచి θ2 తీస్తే ఎంత ఉంటుందో θ4 లోంచి θ3 తీసినా అంతే. మీకు ఎగ్జామ్లో అడిగితే ఎడిషన్ అడుగుతాడు, సబ్స్ట్రాక్షన్ అడుగుతాడు. సో ఏవేవి ఎడిషన్ అడుగుతున్నాడు, ఏవేవి సబ్స్ట్రాక్షన్ అడుగుతున్నాడు చూసుకోండి. అర్థమవుతుందా క్లియర్గా మీకు? ఓకే, మీకు ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ ఎడిషన్ 180, adjacent యాంగిల్స్ యొక్క డిఫరెన్స్ ఆల్సో ఈక్వల్, బట్ దే ఆర్ నాట్ ఈక్వల్ టు 0 or 180, బట్ దే ఆర్ ఈక్వల్. ఆపోజిట్ యాంగిల్స్ సమ్ ఈక్వల్, డిఫరెన్స్ ఆఫ్ ది adjacent యాంగిల్స్ ఇస్ ఈక్వల్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం, నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. చూడండి, సో దీస్ టూ ఆర్ ఓన్లీ ప్రాపర్టీస్. అయితే ఇప్పుడు మనం ప్రూఫ్ చెప్పుకోవాలి. ఎస్, ఐ విల్ టెల్ యూ ప్రూఫ్ నౌ. లెట్స్ ప్రూఫ్ చూడండి. ఇప్పుడు నేను ఏం చెప్పాను ఇందాక, ఇందాకట్లాగే ఈ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ టు ది కోఆర్డినేటర్ రాసుకోండి. సారీ, ఇది P, ఇది Q, ఇది R, ఇది S అనుకోండి. ఇవి టాంజెంట్స్ కదా, ఇది సెంటర్ O కదా. కాబట్టి ఇందాక ఏం చెప్పాను, టాంజెంట్స్ మీటింగ్ పాయింట్ అంటే ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి సెంటర్కి డ్రా చేస్తే ఇది ఖచ్చితంగా ఏమవుతుందని చెప్పాను, యాంగులర్ బైసెక్టర్ అవుతుంది అని చెప్పాను. అవునా కాదా? కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇది ఆల్ఫా అయితే ఇది కూడా ఆల్ఫా, అలానే ఈ రెండు కూడా ఈక్వల్. ఇది బీటా అయితే ఇది బీటా, అలానే ఇది గామా అయితే ఇది కూడా గామా, ఇది డెల్టా అయితే ఇది కూడా డెల్టా. అవునా కాదా? ఇప్పుడు చెప్పండి, ఇది ఆల్ఫా ఇది బీటా అయితే ఇది ఎంతమ్మా? 180 మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, అంతేనా? అలానే ఈ వాల్యూ నేను చెప్పగలరా? 180 మైనస్ బీటా ప్లస్ గామా. ఇదెంతమ్మా? 180 మైనస్ గామా ప్లస్ డెల్టా. ఇదెంతమ్మా? 180 మైనస్ ఆల్ఫా ప్లస్ డెల్టా. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఈ టూ యాంగిల్స్ ఆపోజిట్ యాంగిల్స్ చూడండి, ఏంటేంటది? 180 డిగ్రీస్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 180 degrees minus gamma plus delta. That is the value of angle AOB plus angle COD, opposite angles. And వచ్చింది 180 plus 180 360 degrees. ఈ రెండిట్లోని మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా, అంతేనా కదా? ఎస్. మరి ఈ వాల్యూ ఎంతమ్మా? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా. హౌ మచ్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ ఈక్వల్ టు 180. ఎలా చెప్పారు సార్ 180? ఎలా చెప్తున్నా? ఇదంతా కలిపితే మనకి 180 అని నేను ఎలా చెప్తున్నాను? బికాస్ ఇన్ ఎనీ క్వాడ్రిలేటరల్ సమ్ ఆఫ్ ఆల్ ద ఇంటర్నల్ యాంగిల్స్ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్? 360. నౌ టెల్ మీ వాట్ అబౌట్ ద ఇంటర్నల్ యాంగిల్స్ ఆఫ్ దిస్ క్వాడ్రిలేటరల్ ABCD? 2 ఆల్ఫా 2 బీటా 2 గామా 2 డెల్టా. అంటే 2 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా డెల్టా ఈజ్ 360. సో 2తో క్యాన్సిల్ అయితే మనకు ఆల్ఫా బీటా గామా డెల్టా ఎంత వస్తుంది? 180. ఎస్ ఆర్ నో? అర్థమైందా? కాబట్టి ఏమవుతుంది, మనకి ఈ టూ యాంగిల్స్ అనేవి ఎడిషన్ చేస్తే 180.
ఎప్పుడైనా మనకి సెంట్రల్ యాంగిల్ అనేది 360, ఈ రెండు కలిపితే 180 అంటే ఈ రెండు కలిపినా కూడా ఖచ్చితంగా ఎంత ఉంటుంది, 180 ఉంటుంది. క్లియర్? దట్స్ వై సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఈక్వల్ టు 180 degrees. మీకు ఎగ్జామ్లో పెద్ద పెద్ద అడగడు, డయాగ్రామ్ ఇచ్చేసి ఒక యాంగిల్ ఇస్తాడు, ఇంకో యాంగిల్ అడుగుతాడు, మీకు ప్రాపర్టీ తెలియాలి 180 degrees అంతే, అయిపోయింది. అర్థమైందా? సో ఈ విధంగా మీరు ఫాస్ట్గా చేసుకోవాలి. క్లియర్? నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్ ఈజ్ బైసెంటర్స్. మనం ఇప్పుడు ఇంతలో చెప్పుకుందండి టాంజెన్షియల్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి, తర్వాత ప్రాపర్టీస్. ఎస్, నెక్స్ట్ థింగ్ ఈజ్ వాట్ ఈజ్ బైసెంట్రిక్ క్వాడ్రిలేటరల్. కనబడుతున్న పేరు, బై అంటే 2, సెంట్రిక్ అంటే సెంటర్స్, 2 సెంటర్స్ ఉండాలంట. ఏంటా సెంటర్స్ చూద్దాం. ఫస్ట్ మీకు డయాగ్రామ్ కనబడితే అర్థమైపోతుంది. లెట్స్ సీ. Bicentric quadrilateral is nothing but combination of cyclic and tangential quadrilateral. అంటే ఆ క్వాడ్రిలేటరల్ అనేది సైక్లిక్ అవ్వాలి అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ది సర్కిల్. అండ్ అదే క్వాడ్రిలేటరల్ అనేది టాంజెన్షియల్ కూడా అవ్వాలి అంటే దాని లోపల ఒక సర్కిల్ అనేది ఆ క్వాడ్రిలేటరల్ యొక్క సైడ్స్ అన్నిటికీ టచ్ అవుతూ ఉండాలి. ఓకేనా? లోపల సర్కిల్కి ఒక రేడియస్ ఉంటుంది, బయట సర్కిల్కి ఒక రేడియస్ ఉంటుంది, అండ్ దే బోత్ హ్యాస్ డిఫరెంట్ సెంటర్స్. అర్థం చేసుకోండి. ఓకేనా? రెండు కూడాను ఒకే సెంటర్స్ ఉంటాయని మనం చెప్పలేము, సెంటర్స్ అనేవి డిఫరెంట్ ఉండొచ్చు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో దట్ ఈస్ ద థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో వాటి మధ్యన డిఫరెన్స్ సమ్ డిస్టెన్స్ కూడా ఉంటుంది. ఎక్స్ అనే డిస్టెన్స్ ఉంటే సపోజ్ దీని రేడియస్ ఆర్, తర్వాత అవుటర్ సర్కిల్ రేడియస్ క్యాపిటల్ ఆర్ అంటే మనకి చాలా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. బట్ మన ఎగ్జామ్కి అంటే ఎస్ఎస్సి లెవెల్ ఎగ్జామ్ వరకు ఎంత అవసరమో అంత మనం చెప్పుకుంటాం. ఓకేనా? క్యాట్ లెవెల్ ఎగ్జామ్స్కి చాలా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. 1/r - x² ప్లస్ 1/r ప్లస్ x² ఈక్వల్ టు 1/r² అట్లా ఉంటాయి. బట్ దోస్ ప్రాపర్టీస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్ ఫర్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. First, what is bicentric? The quadrilateral should be both cyclic and also tangential. Then that quadrilateral is said to be bicentric quadrilaterals. కాబట్టి bicentric quadrilateral యొక్క ప్రాపర్టీస్ గురించి మనం మాట్లాడుకుంటే the properties of both cyclic and also tangential are applicable to this. That's it. Yes sir. సో మీరు ఇంతవరకు ఏవైతే నేర్చుకున్నారో సైక్లిక్ నిన్న, ఈ రోజు నేర్చుకున్న టాంజెన్షియల్వి రెండింటివి దీనికి అప్లై చేయడం అంతే. అప్లై చేయడం వల్ల మీకు ఇంకా సింప్లిఫికేషన్ అయిపోయి ఒక ఇంకా చిన్న ఫార్ములా వస్తుంది. అదేంటో చూద్దాం. ఓకేనా? లెట్స్ సీ. ఫస్ట్ ప్రాపర్టీ. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ దిస్ క్వాడ్రిలేటరల్. పెరిమీటర్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి, అంతేనా? కాబట్టి సెమీ పెరిమీటర్ ఏమవుతుంది? సారీ, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి. వెరీ గుడ్. కానీ నేను ఏం చెప్తున్నాను, ఇదే క్వాడ్రిలేటర్ మనకి టాంజెన్షియల్ అవ్వడం వల్ల ఏ ప్లస్ సి ఈక్వల్ టు ఏం చెప్తున్నాను, బి ప్లస్ డి. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ బి ప్లస్ డి ఐ కెన్ రైట్ ఏ ప్లస్ సి. సో 2 times of a plus c is the perimeter, or 2 times of b plus d is the perimeter of this cyclic quadrilateral, also tangential quadrilateral. కాబట్టి రెండు, కాబట్టి బైసెంట్రిక్ అని చెప్తాం. సో దీని నుంచి మనం సెమీ పెరిమీటర్ చెప్పగలమా? వాట్ ఈస్ ద సెమీ పెరిమీటర్? బై 2 అంటే ఏ ప్లస్ సి ఆర్ బి ప్లస్ డి. దిస్ ఈస్ ద సెమీ పెరిమీటర్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ థింగ్. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది సైక్లిక్ క్వాడ్రిలేటరల్. మీకు నేను టాంజెన్షియల్ అయితే ఏం చెప్పలేదు ఏరియా, కానీ సైక్లిక్ లో చెప్పాను. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ డి అండర్ రూట్ అని చెప్పాను, అవునా కదా? సో ఇప్పుడు ఎస్ ఎంత? ఏ ప్లస్ సి, ఏ ప్లస్ సి మైనస్ సి అంటే సి. ఎస్ మైనస్ బి, ఎస్ ఎంత? బి ప్లస్ డి మైనస్ బి అంటే డి. ఎస్ మైనస్ సి ఏ, ఎస్ మైనస్ డి ఇస్ బి. సో డైరెక్ట్ ఫార్ములా ఏంటమ్మా? ప్రొడక్ట్ ఆఫ్ all the sides under root is nothing but area of the bicentric quadrilateral. That is one of the important property in bicentric. మీకు ఏం లేదు, సైడ్స్ ఇస్తాడు, ఆ క్వాడ్రిలేటరల్ బైసెంట్రిక్ అయితే దాని ఏరియా ఎంత అంటాడు. అవన్నీ మల్టిప్లై చేయండి, స్క్వేర్ రూట్ చేయండి, ఎంత వస్తే అదే ఆన్సర్.
అర్థమైందా? సో చాలా సింపుల్. అంటే ఏం చేస్తున్నాను ఇప్పుడు నేను సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ప్రాపర్టీలోని టాంజెన్షియల్ క్వాడ్రిలేటరల్ ప్రాపర్టీస్ని మిక్స్ చేస్తున్నాను. అర్థమైందా? సో అలా చేయడం వల్ల మనకి ఇక్కడ సెమీ పెరిమీటర్ ఏం కట్టకుండానే డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్, దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ మోడల్ ఇన్ బైసెంట్రిక్ కోఆర్డినేట్స్. అంటే ఏంటంటే మీకు రేపు పొద్దున ఏం చేస్తాడంటే ఇక్కడ చూడండి, సపోజ్ దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది ఇన్నర్ సర్కిల్. ఇన్నర్ సర్కిల్ లోపల ఉన్న సర్కిల్కి సెంటర్ ఓ. ఈ ఓ నుంచి ఏబిసిడి అనే క్వాడ్రిలేటర్లో ఏవో ఒక టూ ఆపోజిట్ వెర్టిసెస్కి జాయిన్ చేస్తాడంటే ఓఏకి ఓసికి జాయిన్ చేస్తూ ఈ డిస్టెన్సెస్ ఇస్తాడు. ఇది ఎక్స్, ఇది వై. అర్థమవుతుందా? ఏంటంటే ఇవి ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఆఫ్ ద సర్కిల్స్ టు ది సైడ్స్ అనమాట. సో దీన్ని మనం ఏం చెప్తాం, రేడియస్. ఆర్ అనేది రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే. ఇప్పుడు మనకి ఏమి ఇస్తున్నాడు, ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్ బైసెంట్రిక్ క్వాడ్రిలేటరల్లో సెంటర్ నుంచి ఆపోజిట్ వెర్టెక్స్కి డ్రా చేశాక వాటి నుంచి టాంజెంట్స్, లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్ టు ది సర్కిల్ ఇవి ఇస్తాడనమాట. ఇది ఎక్స్ అయితే ఇది వై అయితే అప్పుడు రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఎంత అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలో చెప్పాలి. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్? దట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్? xy అండర్ రూట్. హౌ మచ్ ఇట్ ఈస్? xy అండర్ రూట్. అంతే. ఇప్పుడు రేపు పొద్దున ఫర్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్ ఇలా కాకుండా ఈ లెన్స్ ఇచ్చాడు అనుకోండి, నేను అందుకే మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను చెప్పేటప్పుడు ఆపోజిట్ వెర్టిసెస్. ఇక్కడ ఆపోజిట్ వెర్టిసెస్ అనగానే మీరు ఏం తీసుకున్నారు, ఏబిసి తీసుకున్నారు. లేకపోతే రేపు పొద్దున ఓబి ఇస్తాడు, ఓబి అండ్ ఓడి జాయిన్ చేస్తూ ఈ వెర్టెక్స్ నుంచి ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్కి లేదంటే ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్కి రెండు ఈక్వల్గానే ఉన్నాయి. ఓకేనా? ఇది కాదు, ఇది, ఈ రెండు ఈక్వల్గానే ఉంటాయి. అలానే ఈ వెర్టెక్స్ నుంచి ఈ టాంజెంట్ కానీ ఈ టాంజెంట్ కానీ లెంత్ ఇస్తాడు, ఈ రెండింటిలో ఈక్వల్. సపోజ్ ఇది పి ఇది క్యూ అన్నాడు అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పి క్యూ. సో అంటే ఆపోజిట్ వెర్టిసెస్, అది చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. నేను అందుకే మరీ చెప్తున్నాను, ఆపోజిట్ వెర్టిసెస్ కి సెంటర్ నుంచి జాయిన్ చేస్తే వచ్చే వాల్యూస్ ఇవ్వడు, ఈ వాల్యూస్ ఇవ్వడు, ఆ వెర్టెక్స్ నుంచి టాంజెంట్ లెంత్ ఇస్తాడు. ఈ లెన్స్ ఇస్తే దానికి వేరే ఫార్ములా ఉంటుంది, మళ్ళీ అది చెప్తాను నెక్స్ట్ మోడల్. సో కాబట్టి చాలా క్లియర్గా చెప్తున్నాను మళ్ళీ మీకు, రేపు పొద్దున్న మీకు ఎగ్జామ్లో సెంటర్ నుంచి ఆపోజిట్ వెర్టిసెస్కి టాంజెంట్స్ కనుక ఇచ్చినప్పుడు, ఓకే, అప్పుడు డైరెక్ట్ ఫార్ములా ఏంటమ్మా, ఆర్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ వై. ఫర్ సపోజ్ ఇట్ ఈస్ పి, ఇట్ ఈస్ క్యూ, దెన్ ఆర్ ఈక్వల్ టు రూట్ పీ క్యూ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సరే, ఎలా చేశారు మీరు? డెఫినెట్గా చెప్పుకోవాలి, మనం ప్రూఫ్ చెప్పుకుంటేనే కదా మీకు కూడా ఐడియా ఉంటుంది. ఎస్, ఐ టెల్ యూ ద ప్రూఫ్, జస్ట్ లిసన్. సో చూడండి, ఖచ్చితంగా మీకు ఏం చెప్పాను నేను, ఇది ఆల్ఫా అయితే ఇది కూడా ఆల్ఫా, అవునా కాదా? ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. అంటే టోటల్ యాంగిల్ ఏ ఎంతమ్మా? 2 ఆల్ఫా. ఎస్ ఆర్ నో? టోటల్ యాంగిల్ ఆఫ్ యాంగిల్ ఏ 2 ఆల్ఫా. ఏబిసిడి అనేది సైక్లిక్ కోఆర్డినేటర్ కదా, బైసెంట్రిక్ అంటే సైక్లిక్. సో ఇది 2 ఆల్ఫా కాబట్టి ఈ టోటల్ యాంగిల్ సి అనేది ఎంత అవుతుంది? 180 మైనస్ 2 ఆల్ఫా అవుతుంది. 180 మైనస్ 2 ఆల్ఫా, కానీ సిఓ అనేది యాంగులర్ బైసెక్టర్ కదా, కాబట్టి ఇది 90 మైనస్ ఆల్ఫా, ఇది 90 మైనస్ ఆల్ఫా. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది ఆల్ఫా. నేను ఏం చెప్పాను, టాంజెంట్ రేడియస్ 90 డిగ్రీస్ అన్నాను, పర్పెండిక్యులర్ కాబట్టి ఇది 90. ఇది ఆల్ఫా అయితే ఇది 90 మైనస్ ఆల్ఫా. ఇది 90 మైనస్ ఆల్ఫా, ఇది 90 కాబట్టి ఇది ఎంత? ఆల్ఫా. అంటే 2 ట్రయాంగిల్స్ ఎలా ఉన్నాయి? సిమిలర్ గా ఉన్నాయి. ఎస్ ఆర్ నో? సిమిలర్ గా ఉన్నాయి. కాబట్టి చూడండి, ఏ ఓ సమ్ పి, ఇది ఎక్స్ లేకపోతే ఇది అనుకోండి. ఈ ట్రయాంగిల్ లో మనకి ఆల్ఫాకి ఆపోజిట్ గా ఏముంది? ఆర్. ఈ ట్రయాంగిల్ లో ఆల్ఫాకి ఆపోజిట్ గా ఏముంది? ఎక్స్. సో ఆర్ బై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఇక్కడ 90 మైనస్ ఆల్ఫాకి ఆపోజిట్ గా వై, ఇక్కడ 90 మైనస్ ఆల్ఫాకి ఆపోజిట్ గా రేడియస్ ఆర్. So it is equal to y by r. So after cross multiplication, r square equal to xy. So r is equal to how much? Square root of xy. Square root of xy. This is the correct formula for radius of the circle when these distances, length of the tangents are given.
ఫ్రమ్ ది ఆపోజిట్ వెర్టిసెస్ ఆర్ గివెన్. ఓకేనా? సో డైరెక్ట్గా మీరు చేసుకోవాలి, ఇదంతా చేసుకోకూడదు. సిమిలారిటీ అప్లై చేస్తామంటే చేయొచ్చు, కానీ ఇలాంటివి రిపీటెడ్ మోడల్స్ అనమాట. సో ఏది ఇస్తున్నాడో చూసుకొని అది మనం చేసుకోవాలి. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు సేమ్ మోడలే బైసెంట్రిక్ క్వాడ్రిలేటరల్లోనే రేడియస్ ఇస్తూ వాడు ఏం చేస్తాడంటే ఆపోజిట్ వెర్టిసెస్ డిస్టెన్స్ ఇస్తాడు. ఇది ఓ అనుకుందాం, ఇది ఎక్స్, ఇది వై ఇస్తాడు. అర్థమవుతుందా? ఓఏ ఈజ్ ఎక్స్ అండ్ ఓసి ఈజ్ వై అండ్ దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో ఇట్ ఈస్ 90 and it is radius r. అండ్ ఇది కూడా ఏమవుతుందమ్మా? రేడియస్ r. ఇట్ ఈస్ ఆల్వేస్ 90 degrees per point. సో అప్పుడు మనకంటే ఈ ఓఏ ఓసీలు కనుక డిస్టెన్సెస్ ఇస్తే దెన్ ద రిలేషన్ బిట్వీన్ r and xy is 1/r square equal to 1/x square plus 1/y square. అలా కాకుండా మీకు ఇవి ఇచ్చాడు అనుకోండి, ఇది p ఇది q ఇచ్చాడు అనుకోండి, అంటే ఆపోజిట్ వెర్టిసెస్ అని చెప్తున్నాను కదా, bd ఇచ్చాడు అనుకోండి, డిస్టెన్సెస్ OB OD PQ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఆన్సర్? 1/r square equal to 1/p square plus 1/q square is equal to 1/r square. రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఇలానే కాదు, మీకు ఏమిస్తాడంటే ఎక్స్ ఇస్తాడు, వై ఇస్తాడు, పి ఇస్తాడు, క్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఈ రెండింటి నుంచి అవుట్ ఆఫ్ 4 వేరియబుల్స్ 3 వేరియబుల్స్ ఆర్ నోన్ అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద 1 వేరియబుల్, 4th వేరియబుల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఈక్వేషన్ నుంచి సాల్వ్ చేసుకుంటారు. అర్థమైందా? సో కాబట్టి దీనికి ప్రూఫ్ అనేది మీకు తెలియాలి. సో వెరీ సింపుల్, ఇక్కడ సేమ్ ఇందాక మనం ఎలా చేసామో అలానే చేసుకుంటాం. ఓకే, లెట్స్ సీ. ఇది ఆల్ఫా, ఇది ఎంత వస్తుందమ్మా? ఇది కూడా ఆల్ఫానే. సో టోటల్ 2 ఆల్ఫా కాబట్టి ఇది 180 minus 2 ఆల్ఫా. సో ఇట్ ఈస్ హౌ మచ్? 90 minus ఆల్ఫా. ఇది 90 degrees కాబట్టి ఇది ఆల్ఫా, ఇది 90 కాబట్టి ఇది 90 minus ఆల్ఫా. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నాకు ఈ ట్రయాంగిల్ నుంచి, అంటే ఇది సపోజ్ సమ్ ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి, ఏఎక్స్ఓ ట్రయాంగిల్ ఏఎక్స్ఓ నుంచి నాకేం చెప్తారంటే మీరు సైన్ థీటా చెప్పగలరా? సైన్ ఆల్ఫా. సైన్ ఆల్ఫా ఏంటమ్మా? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, దట్ ఈస్ r/x. అలానే ట్రయాంగిల్ సివైఓ నుంచి కాస్ ఆల్ఫా చెప్పగలరా నాకు? కాస్ ఆల్ఫా ఎడ్జసెంట్ సైడ్, దట్ ఈస్ r by hypotenuse r/y. We have one identity that sin square alpha plus cos square alpha is 1. అంతేనా? సో sin square alpha అంటే ఎంత? r square by x square plus cos square alpha r square by y square is equal to 1. ఇప్పుడు r square కామన్ తీసి పంపించాలనుకున్నప్పుడు అప్పుడు ఏమొస్తుంది? 1/x square plus 1/y square equal to 1/r square. That's it. So this is another important model in bicentric quadrilaterals. సో మీకు రేడియస్ ఫైండ్ అవుట్ చేయమని అంటాడు, లోపల ఉన్న సర్కిల్ది, దానికి వాడు ఇచ్చే వాల్యూస్ బట్టి మీరు ఫార్ములా అనేది మార్చుకోవాలి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎనీ డౌట్ ఇన్ దిస్? Okay, now we'll discuss some of the problems on bicentric, both tangential and bicentric quadrilaterals. The first one, so it is the previous question in SSC. In the given figure, a circle touches quadrilateral ABCD. If AB is 2x plus 3 and BC is 3x minus 1 and CD is x plus 6 and DA is x plus 4, then find the value of x. ఈ సర్కిల్ అనేది సైడ్స్ కి సింగిల్ పాయింట్స్ టచ్ అయింది కాబట్టి దీన్ని మనం బైసెంట్రిక్ క్వాడ్రిలేటరల్ అంటాం. అవునా కాదా? కాబట్టి ఏం చెప్పొచ్చు మనం? ఆపోజిట్ సైడ్ సమ్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. చెప్పండి, ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఫాస్ట్ చూడగానే చెప్పేసేయాలి, టప్ప టప్ప టప్పని. Yes, very good. 2x plus 3 plus x plus 6 అంటే 3x plus 9 is equal to, ఈ రెండు యాడ్ చేయండి, x plus 4 plus 3x minus 1, that is 4x plus 3. So what is the value of x? 6. ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. ఆ ప్రాపర్టీ మీకు తెలిస్తే అసలు సెకండ్సే, ఇంకెక్కువ కూడా కాదు. మీరు ఇంకా ఫాస్ట్ క్యాలిక్యులేషన్ అయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్.
Then next, in the given figure, DP is a 9, DP, okay, and BQ is 4, BQ is 4. Then find the radius of inner circle, లోపల ఉన్న radius circle కావాలంట. 5, 6, 2.5 and 5 point. Fast. బైసెంట్రిక్ క్వాడ్రిలేటరల్స్ లో మనం చెప్పుకున్న ప్రాపర్టీస్ లో ఏదో ఒకటి అప్లై చేసి చేసేయండి తప్పట. అడేమి ఇచ్చాడు, మనకు తెలిసిన ప్రాపర్టీసే రెండు, ఒకటేమో రూట్ ఎక్స్ వై, ఇంకోటేమో 1/r² ఈక్వల్ టు 1/x² ప్లస్ 1/y². ఏది వేసుకోవాలో చూసుకొని చేయండి. నేను చెప్పిన ప్రాపర్టీస్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎవరు చెప్పరు మీకు ఈ ప్రాపర్టీస్. సో చూడండి, డిపి 9 ఇచ్చాడు, బీక్యూ 4 ఇచ్చాడు, ఇది సెంటర్. నేను ఏం చెప్పాను, ఇది ఓ అనుకుంటే బి అండ్ డి ఆర్ ద ఆపోజిట్ వెర్టిసెస్, అవునా కదా? ఎస్, ఆపోజిట్ వెర్టిసెస్ నుంచి డ్రా చేసే టాంజెంట్స్ లెంత్ ఇచ్చాడు, టాంజెంట్స్ లెంత్ ఇచ్చాడు కాబట్టి r is equal to root xy. One is 9 and another is 4. 9 into 4 36 under root అంటే 6 centimeters. రేడియస్ ఎంత? 6 centimeters. దట్స్ ఇట్, అంతకు మించి ఏం చేయక్కర్లేదు. సో ఎక్కడుందమ్మా? సెకండ్ ఆప్షన్, దట్స్ ఇట్, నథింగ్ మోర్ దాన్ దట్. ఓకే, నెక్స్ట్. In the adjacent figure, if AB is 3 centimeters, okay, BC is 4 centimeters and CD is 8 centimeters and DA is 7 centimeters, then find the area of the quadrilateral ABCD. ఇక్కడ క్వాడ్రిలేటర్ అన్నాడు, అక్కడ ABCD మాత్రం కనబడుతుందని, కానీ ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ABCD. ఓకే, సో అది ఖచ్చితంగా బైసెంట్రిక్. బైసెంట్రిక్ అవగానే మనం ఏం చెప్పాం, ఫాస్ట్ వచ్చే మైండ్, అంతే, ఇంకేం చేయకూడదు, టప్ప 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 చేసుకుని కూడా. ఎస్ ఎస్, వెరీ గుడ్. ఇట్ ఈస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ ఆఫ్ ది క్వాడ్రిలేటరల్. ఎస్, మనకి ఇచ్చిన సైడ్స్ ఏంటి? 7, 8, 4, 3 అని మల్టిప్లై చేసేసి స్క్వేర్ రూట్ వేసేస్తాం. ఓకే, 8, 4, ఇక్కడ 4 ఒకటి ఉందా, 4 బయటకు వచ్చేసింది, అంటే ఇంకా ఇక్కడ 2 ఉంది. ఓకే, 7, 3, 21, 21 42 అండర్ రూట్ అయిపోయింది, 4 రూట్ 42. అంతేగాని అవన్నీ మల్టిప్లై చేసి దానికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసేస్తే దానంతా మనం అంత సిల్లీ థింగ్స్ చేస్తే మాత్రం మరి మీరు వేస్ట్. ఓకే, సో ఎక్కడున్న ఆన్సర్ 4 రూట్ 42, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ ఆర్ ఎనీ డౌట్? Next, in the adjacent figure, if angle AOB is 80 degrees, okay, and angle BOC is 110 degrees, angle COD is X, angle DOA is Y, angle DOA is Y. Okay, then what, find the value of x minus y. X minus y ఎంత అని అడుగుతుంది. ఓకే, నేను మీకు చెప్పాను ఇది టాంజెన్షియల్ క్వాడ్రిలేటరల్. ఎందుకు? సర్కిల్ అనేది లోపల ఒక్కొక్క సైడ్కి ఒక్కొక్క పాయింట్ దగ్గర టచ్ అయింది. యాంగిల్స్ ఇచ్చాడు అంటే ఎడిషన్ అని అడుగుతాడు, సమ్ అని అడుగుతాడు. ఇక్కడ మీరు రెండు రకాలుగా ప్రాపర్టీ అప్లై చేయకుండా మనకి బేసిక్ ప్రాపర్టీ చెప్పాను కదా, ఆపోజిట్ యాంగిల్ సమ్ అనేది 180, దాని నుంచి చేయొచ్చు. ఓకేనా? Without that calculation also you can do it. Okay, అది కూడా చూడండి. And the answer, yes, very good. ఇది 80 అమ్మా, ఇది 110 అమ్మా, ఇది x అమ్మా, ఇది y. x మైనస్ y అడుగుతున్నాడు. ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ అడిగినప్పుడు రిమైనింగ్ 2 మీరు డైరెక్షన్ చూసుకోండి, దీని నుంచి తీస్తున్నారంటే దీని నుంచి తీయాలి. అంటే 110 మైనస్ 80 అంటే 30. సో 110 మైనస్ 80 30 కాబట్టి x మైనస్ y కూడా 30నే. అయిపోయింది అక్కడితో. వాడు x కావాలి ఎంత, y కావాలి ఎంత అంటే అప్పుడు మనం చేసుకోవాలి. ఏం చేయాలి? ఆపోజిట్ యాంగిల్స్ అనేవి 180. ఎస్,
కాబట్టి మనం ఏం చేస్తాం అప్పుడు, ఇది 80 కాబట్టి ఇది 100, ఇది 110 కాబట్టి ఇది 70. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 100 - 70 30. కానీ నేను అసలు అది 100 ఇది 70 అని నేను ఫైండ్ అవుట్ చేయకుండానే వాడు ఏమడిగాడో అది చెప్పేశాను. ఎలాగా డిఫరెన్స్, నేను ఆల్రెడీ ఏం చెప్పాను, ఎడ్జసెంట్ యాంగిల్స్ యొక్క డిఫరెన్స్ అనేది రిమైనింగ్ 2 ఎడ్జసెంట్ యాంగిల్ యొక్క డిఫరెన్స్ కి ఈక్వల్ గా ఉంటుంది. ఎడిషన్ అనుకోండి, ఆపోజిట్ యాంగిల్స్ యొక్క ఎడిషన్ అనేది ఈక్వల్ గా ఉంటుంది అని చెప్పాను. అంతేనా? సో ఆ ప్రాపర్టీస్ మనం ఫాస్ట్ గా అప్లై చేసుకుంటే మనం ముందుకు వెళ్ళాలి. ఓకేనా? సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ మోడల్స్. మనం ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలంటే చాలా చెప్పుకోవచ్చు. నేను అందుకే మీకు ప్రాపర్టీస్ ప్రకారం ప్రాపర్టీస్ చెప్పాను. సో మీకు నేను ప్రాబ్లం కవర్ చేయకపోయినప్పటికీ ఆ ప్రాపర్టీస్ అనేది మీకు మైండ్లో ఉండాలి. రేపు పొద్దున మీకు ఆ ప్రాపర్టీస్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. క్లియర్? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్ విత్ దిస్ కాన్సెప్ట్ అండ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. And many of you have doubt regarding the concept that these problems are sufficient to crack SSC or not. Regarding this concept, ఈ రోజు మనం చెప్పిన కాన్సెప్ట్ అయితే ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ ఎస్, ఈ సరిపోతుంది మనకి, ఇంతకు మించి ఏం అక్కర్లేదు. బట్ ప్రాక్టీస్ ద సేమ్ మోడల్స్ ఫర్ సో మెనీ టైమ్స్. ప్రాక్టీస్ చేయండి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది, మీకు అంత వేగంగా బుర్రలో తడుతుంది అనమాట ఐడియా. ఆ విధంగా మీరు చాలా ఫాస్ట్గా చేయగలరు. ఓకేనా? Hold on friends, wait for 2 minutes. I will tell you 2 things for you. So the things are here. First thing, all pure maths topics PDFs are available in InstaMojo. సో ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ అనగానే మీకు కొన్ని టాపిక్స్ తెలియాలి. సో ప్యూర్ మ్యాథ్స్ అంటే మనకి ఏమొస్తాయి, ఆల్జీబ్రా వస్తుంది, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, మెన్సురేషన్, 2D అండ్ 3D అండ్ ప్రోగ్రెషన్స్. ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకి ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ కింద వస్తాయి. సో వీటన్నిటికీ కూడా నా క్లాస్ నోట్సెస్, అలానే తర్వాత మీకు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి మీకు ప్రస్తుతం ఇన్స్టామోజోలో ఉన్నాయి. వీటితో పాటు డిఏఓకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే డిఏఓ ఎగ్జామ్కి సంబంధించిన స్టాటిస్టిక్స్, మ్యాట్రిసెస్, లాగరిథమ్స్ and binomial theorem and also sets, relations and functions, ఈ టాపిక్స్ కూడా మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా ఏపీపీఎస్సీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కంపైలేషన్ అనేది టాపిక్ వైజ్ చేశాను. సో ఆ టాపిక్ వైజ్ కంపైలేషన్ కూడా మీకు ఇప్పుడు ఇన్స్టామోజోలో మీకు అవైలబుల్గా ఉంది. సో మీకు ఎవరికైతే ఇవి కావాలనుకుంటున్నారో వీళ్ళు డైరెక్ట్గా నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి నుంచి అయినా మీరు పర్చేజ్ చేయొచ్చు. లేదు అంటే నా నెంబర్కి 9490882754 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసిన త్రూ వాట్సాప్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ గురించి. ఎఫైర్స్ క్లౌడ్ అనేది ఒక వెబ్సైట్ అనమాట. సో దే ఆర్ ప్రొవైడింగ్ కరెంట్ అఫైర్స్ డైలీ అండ్ వీక్లీ అండ్ మంత్లీ అండ్ ఆల్సో ఇయర్లీ. సో ఇక్కడ మీకు ఏంటంటే డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు తీసుకునే అమౌంట్ కూడా ఎక్కువేం కాదు. సో జస్ట్ 300 రూపీస్. దానికి తోడు ఇంకా మీరు నా రిఫరల్ కోడ్ మ్యాథ్స్ విత్ మనీ అనే రిఫరల్ కోడ్ వాడారనుకోండి, ఇంకొక 10% తగ్గుతుంది. అంటే 30 రూపీస్ మీకు తగ్గి 270 రూపీస్కే మీకు వస్తుంది అనమాట. ఓకే, సో నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ప్లీజ్ ఒకసారి చూడండి, మీకే ఒక ఐడియా వస్తుంది లింక్స్ గురించి, అంటే ఆ అఫైర్స్ క్లౌడ్ కరెంట్ అఫైర్స్. సో శాంపిల్ పీడిఎఫ్స్ కూడా వాళ్ళు పెట్టారు, వాళ్ళు ఎలా ఉంటాయి ఏంటనేది చూసి పర్చేజ్ చేసుకోండి, చాలా బాగున్నాయి. ఓకే, ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్ ద సేమ్ లింక్స్. ఓకే, విత్ దిస్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వెరీ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.